మరోసారి ప్రపంచం లాక్డౌన్ కానుందా? చాలా మంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. చైనాలో కొత్త వైరస్ వచ్చిందనే వార్తతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ కొత్త వైరస్ తో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారని, ఇప్పటికే జపాన్లో వేల కొద్ది కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇండియాలో కూడా తాజాగా 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ముంబైలో జనవరి 9 నుంచి 12 వరకు లాక్డౌన్ విధిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలను చూస్తుంటే మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే సందేహాలు వస్తున్నాయి. చైనా నుండి కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయా? మరోసారి చైనా ప్రపంచంలో అలజడి సృష్టించనుందా? ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రస్తుతం కొత్త వైరస్ ఒకటి చైనా ప్రజల్ని ఊపిరాడకుండా చేస్తుందనే వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా దీనికి సంబంధించిన సమాచారమే వైరల్ అవుతోంది. వైరస్ బారిన పడిన పేషెంట్లతో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందనే వార్త అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభించిన సరిగ్గా 5 ఏళ్లకు చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీని పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ HMPV. పలు నివేదికల ప్రకారం ఈ వైరస్ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికీ హాస్పిటల్స్, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని అంటున్నారు. జపాన్లో కూడా వైరస్ విజృంభిస్తుందట. మరోవైపు భారత్లో తాజాగా ఈ వైరస్ కేసులు 2 నమోదయ్యాయి. 14 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ప్రమాదకరమని చెబుతున్న ఈ వైరస్ ఎందుకింత భయపెడుతుంది? గతంలో కరోనా మహమ్మారి ప్రారంభమై ప్రపంచాన్ని కుదిపేసిన పరిస్థితి గుర్తుకు తెస్తూ ఈ కొత్త వైరస్ పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజా పరిస్థితులను ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారంలో ఇన్ఫెక్షన్ తో చైనా ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్టు డేటా చెబుతోంది. అయితే శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి వస్తాయని, ఇందులో భాగంగానే ఈ ఏడాది మరిన్ని ఎక్కువ కేసులు వచ్చాయని చైనా అంటుంది. మరోవైపు చైనాలో అనేక వైరస్లు ఒకేసారి వ్యాప్తిస్తున్నాయని, వీటిల్లో ఇన్ఫ్లుయెంజా A, HMPV, మైక్రోప్లాజ్మా న్యూమోనియా, కోవిడ్-19 ఉన్నాయని, వీటి వల్ల ఆసుపత్రులు, క్రిమేషన్ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నట్లు, మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రులు రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోతుందని SARS-CoV-2 అనే X అకౌంట్ నుండి ఫోటోలను పోస్ట్ చేసింది. అలాగే న్యూమోనియా తరహా వైరస్ ని పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చైనా అధికారులు చెప్పినట్టు రాయిటర్స్ కూడా ఒక కథనం ప్రచురించింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. 2019 డిసెంబర్లో చైనాలో కరోనా మహమ్మారి మొదలై 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. అంతర్జాతీయంగా ప్రజల జీవన శైలిని మార్చేసిన ఈ వైరస్ భయంతో మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అప్పటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు ముందుగా చేపట్టాలని చెబుతున్నారు. HMPV విస్తరణపై సమర్థవంతమైన నియంత్రణా చర్యలు తీసుకోకపోతే లాక్డౌన్ పరిస్థితులు మళ్లీ రావచ్చని నిపుణులంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, ముందస్తు జాగ్రత్తలతో సామాజిక దూరం, మాస్కులు వినియోగించాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన చేశాయి. ఈ కొత్త మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటి నుంచి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య ప్రయాణాలు, వాణిజ్య సంబంధాల వల్ల వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది గనుక అన్ని దేశాలు సంయుక్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విపత్తులను నివారించవచ్చని అంటున్నారు. మరోవైపు చైనా దీనికి సంబంధించిన డేటాను స్పష్టంగా బయటకు చెప్పకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని ఈ వైరస్ బారిన పడిన వారిలో దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. మానవ న్యూమోనియా వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని చైనా ఇప్పటికే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇప్పటికే ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వైరస్ అంటువ్యాధి కాగా ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది కాబట్టి చైనా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొంది.
వైరస్ నిరోధించడానికి పెద్ద ఎత్తున పరీక్షలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ఇది న్యూమోనియా, ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల్లో సాధారణ వ్యాధి అయిన RSV సంక్రమణను పోలి ఉంటుంది. దీంతో పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ 2001లో కనుగొన్నారు. శ్వాసకోశ సమస్యలను కలిగించే ఈ వైరస్ సంబంధిత కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో 10% నుండి 12% శ్వాసకోశ వ్యాధులు HMPV వల్ల సంభవిస్తాయి. చాలా సందర్భాల్లో తేలికపాటి కొన్ని లక్షణాలుంటాయి. అయితే 5% నుండి 16% మంది పిల్లల్లో న్యూమోనియా అభివృద్ధి చెందే ప్రమాదముంది. న్యూమోనియా అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది సకాలంలో నియంత్రించబడకపోతే ప్రాణాంతకం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ పిల్లల్లో న్యూమోనియాకు కారణమైతే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిజానికి మానవ మెటాప్ న్యూమోవైరస్ కు చికిత్స చేసే యాంటీవైరల్ మందులు లేవు. చాలా మంది వ్యక్తులు కేవలం లక్షణాల ఆధారంగా చికిత్స పొందుతారు. తీవ్రంగా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చేరాలి. ఊపిరితిత్తుల సంక్రమణను నివారించడానికి వైద్యులు ఆక్సిజన్ థెరపీ మందులతో చికిత్స చేస్తారు. ఇక ఈ వైరస్ కు యాంటీబయాటిక్ ఔషధం లేకపోవడంతో కంగారు మొదలైంది. తాజాగా బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో 8 నెలల బాలుడికి 3 నెలల బాలికకు ఈ వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ శిశువులకు ఇంటర్నేషనల్ ప్రయాణ చరిత్ర లేదని అంటున్నారు. అయితే ఇది HMPV కేసు అని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ సమయంలో రోగి నుంచి నమూనాలు సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారని అంటున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఈ వైరస్ చైనా నుండి ఉద్భవించిందేనా లేదా అనేది నిర్ధారించడానికి NIV నుంచి నివేదిక వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపింది. ఇక ఈ 2 కేసుల్లోనూ నిమోనియాకు సంబంధించిన బ్రాన్కోప్ నిమోనియా చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 చిన్నారులు కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. హెల్త్ మినిస్ట్రీ ప్రకటన మేరకు చిన్నారుల్లో HMPV సాధారణంగానే వస్తుందని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. జనవరి 4వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. చైనాలో వైరస్ వ్యాప్తికి సంబంధించి నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వైరస్ పై ICMR తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందని, ఏవైనా హెచ్చరికలుంటే వెంటనే జారీ చేస్తారని అన్నారు. ఇప్పటికైతే WHO దీని ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదని అన్నారు. ఇక గతంలో కరోనా అనుభవంతో ఇప్పుడు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, అనుకోని పరిణామాలు ఎదురైతే వేగంగా నివారించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ కొత్త వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ జిత్తుల మారి చైనాను చూస్తుంటే అందరికీ అనుమానంగానే ఉంది. అందులోనూ గతంలో డొనాల్డ్ ట్రంప్ పాలనలోనే చైనా నుండి కరోనా బ్లాస్ట్ అయింది. ఇప్పుడు కూడా మరికొన్ని రోజుల్లో ట్రంప్ రెండోసారి అమెరికా పీఠం అధిరోహిస్తూ ఉండగా చైనా నుండి కొత్త వైరస్ వస్తుందనే చర్చ మొదలైంది. గతంలో చైనాలోని వుహాన్ నుంచి విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. సరిగ్గా ట్రంప్ హయాంలోనే ఈ చైనా వైరస్ దుమారం రేపింది. ఇప్పుడు కూడా ట్రంప్ రాబోతున్న తరుణంలో కొత్త వైరస్ గందరగోళం రావడం చర్చకు దారితీస్తోంది. అంటే చైనా ట్రంప్ పై పగబట్టిందా? అమెరికా ఆధిపత్యానికి చైనా ఇలా చెక్ పెట్టాలనుకుంటోందా? ఒకవేళ ఈ కొత్త వైరస్ కరోనాలా వెంటాడితే మళ్లీ లాక్డౌన్ వస్తే ఈ సందేహమే అందరినీ కలవరానికి గురిచేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. 2019లో చైనాలోని వుహాన్ ల్యాబ్ నుండి వచ్చిందని చెప్పుకుంటున్న కరోనా ఇలాగే మొదలై వ్యాప్తి తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూలల్లో కూడా ప్రాణభయాన్ని చూపించింది. ఎడారి సముద్రం తేడా లేకుండా అంతటికి వ్యాపించుకుంటూ వెళ్ళింది. ఇది అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్డౌన్ అనివార్యమైంది.
దీంతో ప్రపంచం ఆర్థికంగా ఇప్పటికీ కోలుకోలేని నష్టాన్ని అనుభవించింది. అయితే ఈ కొత్త వైరస్ కూడా అలాంటి మరో లాక్డౌన్ కి కారణమవుతుందా అనే భయమే అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. అలాంటి పరిస్థితి రాబోతుందా అంటే కాదని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మరో అర్థం కాని విషయం ఏంటంటే 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ప్రపంచం దాదాపు కరోనా లాంటి ఈ హెచ్ఎంపీవీ వైరస్ 20 ఏళ్ల క్రితమే గుర్తించినప్పటికీ ఎందుకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు? దీని వెనుక చైనా దీర్ఘకాల కుటిల వ్యూహం ఏదైనా ఉందా? 2001లో తెలియని ఓ వ్యాధి కారకాల వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లున్న పిల్లల్లో నసోఫారింజియల్ ఆస్పిరేట్ శాంపిల్స్ లో డచ్ వారు దీన్ని మొదటిగా గుర్తించారు. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఇది 60 సంవత్సరాలు ఉనికిలో ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి చిన్నారుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టే చర్యలు ఎందుకు చేపట్టలేదు? ప్రస్తుతం చైనాలో ఈ ఫ్లూ వ్యాప్తిని ఆసియా అంతటా ఆరోగ్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. చైనా ఈ వైరస్ వ్యాప్తి నివారణకు కఠినమైన చర్యలను అమలు చేస్తుంది. హాంకాంగ్లో తక్కువ కేసులు నమోదయ్యాయి. జపాన్ ఆరోగ్య అధికారులు ఈ సమస్యపై వేగంగా స్పందిస్తున్నారు. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్లలో డిసెంబర్ 15 వరకు వారంలో 94,259 ఫ్లూ రోగులు చికిత్స కోసం చేరారు. ప్రస్తుత సీజన్లో జపాన్లో కేసుల సంఖ్య 7,18,000కు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి దీన్ని నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని, చైనా గాని, ఇతర ప్రభావిత దేశాలు కాని ఎందుకు అంత సీరియస్ గా చర్యలు చేపట్టలేదు అనేది చర్చను రేకెత్తిస్తోంది. ప్రపంచంలో అన్నింటికంటే అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఎప్పటినుంచో భావిస్తుంది. అమెరికాను సైతం పక్కన పెట్టాలని అనుకుంటుంది. అందులో భాగంగానే అనేక రకాల కుయుక్తులను పన్నుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం చైనా నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇందులో రకరకాల వేరియంట్లు తర్వాత ప్రపంచం మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. తొలి వేరియంట్ కంటే రెండవ వేరియంట్ ప్రపంచానికి నరకం చూపించింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దిక్కులేని చావంటే ఏంటో కరోనా కళ్లకు కట్టింది. అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా బలయ్యారు. నాడు చైనా దాదాపు 3 సంవత్సరాల పాటు తమ దేశంలో లాక్డౌన్ విధించింది. తమ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు నాటి రోజుల్నే తీసుకురావాలని చైనా ప్రయత్నిస్తుందా? అలాంటి లాక్డౌన్ ప్రపంచం మరోసారి ఎదుర్కోవాలా? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి. మరో కోణంలో చూస్తే నాటి కరోనా విజృంభణ కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు కోవిడ్ తో వచ్చిన విలయానికి అగ్రరాజ్యమైన అమెరికా సైతం అతలాకుతలమైంది. కోవిడ్-19 ని చైనా చేసిన కుట్రగా పేర్కొన్న ట్రంప్ దాన్ని చైనా వైరస్ అని వ్యాఖ్యానించారు. 188 దేశాల్లో లెక్కలేనన్ని మరణాలకు చైనా కారణమైందని అన్నారు. కరోనా ప్రభావం తెలిసినప్పటికీ చైనా అంతర్జాతీయ ప్రమాణాలను ఆపలేదని, తర్వాత స్వదేశంలో కూడా తీవ్రంగా వ్యాధి వ్యాపించేలా చేసిందని ఆరోపించారు. We have waged a fierce battle against the invisible enemy, the China virus, which has claimed countless lives in 188 countries. We must hold accountable the nation which unleashed this plague onto the world, China. In the earliest days of the virus, China locked down travel domestically while allowing flights to leave China and infect the world. China condemned my travel ban on their country, even as they canceled domestic flights and locked citizens in their homes. నాడు ట్రంప్ అన్న చైనా వైరస్ అనే మాటలు జాతి వివక్షకు దారితీస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ట్రంప్ తన మాటకు కట్టుబడినట్లే తర్వాత కూడా వ్యవహరించారు. అయితే చైనా కూడా ట్రంప్ మాటలపై ఘాటుగా స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రతినిధి నుండి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వరకు ట్రంప్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. China resolutely rejects the baseless accusation against China. COVID-19 reminds us that we're living in an interconnected global village with a common stake. All countries are closely connected and we share a common future. No country can gain from others' difficulties or maintain stability by taking advantage of others' troubles. ఆ సందర్భంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కరోనా లాంటి మహమ్మారిని అన్ని దేశాలు కలిసి ఎదుర్కోవాలని, ప్రస్తుతమున్న ప్రపంచ వైఖరిని బట్టి అన్ని దేశాలు కలిసి గ్లోబల్ గ్రౌండ్ గానే జీవిస్తున్నాయని, ఇలాంటి వాతావరణంలో మహమ్మారులను వెంటనే అరికట్టడం సాధ్యం కాదని అన్నారు. అన్ని దేశాలు కలిస్తేనే మహమ్మారిని అడ్డుకోగలమని అన్నారు.
ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా చైనాల పోటీ ఇప్పటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన శక్తిని అమెరికా ఏమాత్రం తగ్గనీయలేదు. మరోవైపు చైనా ఆర్థికంగా పీక్స్ కు వెళ్లిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. ట్రంప్ పాలనలో అయితే ఆ చర్యలు మరింత అధికమయ్యాయి. ఎప్పుడు లేనన్ని ఆంక్షలతో చైనా మార్కెట్ ని అమెరికా అధమానికి తొక్కే ప్రయత్నాలు చేసింది. చైనా వ్యాపారాలపై ట్రంప్ కక్షగట్టినట్లు వ్యవహరించారు. అయితే కరోనా విజృంభించడంతో దాదాపు దేశాలన్నిటికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పటికి ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రపంచం భారీ సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ పరిస్థితికి చైనాపై నింద వేయడం సమంజసంగానే భావించాయి అన్ని దేశాలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో చైనా ఈ కొత్త వైరస్ ను కావాలని పెద్దగా పట్టించుకోవట్లేదా అనే సందేహాలు వస్తున్నాయి. కరోనా అంశంలో చేసినట్లు ఈ వైరస్ కూడా పెద్ద ప్రమాదకారి కాదన్నట్లు వ్యవహరిస్తుందా అనే భావన వస్తుంది. ట్రంప్ చైనా మధ్య జరిగిన కరోనా రచ్చతో ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ట్రంప్ WHOను నిందించారు. చైనా నుండి వచ్చిన వైరస్ పై WHO ఎందుకు కినుకు వహించిందని విమర్శించారు. ఈ దెబ్బతో అమెరికా నుండి WHOకు నిధులు కూడా ఆపేస్తామనే స్థాయికి పంచాయతీ జరిగింది. అసలు WHO నుండి అమెరికా వైదొలుగుతుందని కూడా ట్రంప్ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు HMPV వైరస్ గొడవ ఎంతవరకు దారితీస్తుందో అర్థం కావట్లేదు. ఒకవైపు భారత్ లో కూడా కేసుల నెంబర్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించడానికి ఎంతో టైం పట్టదనే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే మళ్లీ లాక్డౌన్ రాదని చెప్పకుండా ఉండలేం. అసలే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు అందరూ సిద్ధమవుతున్నారు. ప్రయాణాలు ఊపందుకున్నాయి. బహిరంగ ప్రదేశాలన్నీ రద్దీగా మారుతున్నాయి. పండగ సీజన్లో ఎయిర్పోర్ట్ నుండి బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోయింది. సంక్రాంతి హడావిడి అంతా బహిరంగంగా సమూహాలలోనే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ లో కూడా పెరుగుతున్న కొత్త వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు HMPV వైరస్ మన దేశంలోకి ఆల్రెడీ ప్రవేశించింది. ఇప్పటికే 5 కేసులు నమోదైనట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. అందులోనూ ఇది శీతాకాలం, న్యూమోనియాతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వైరస్ ఎలాంటి విషాదానికి కారణమవుతుందో అనే భయం పట్టుకుంది. సో బీ కేర్ఫుల్. For more videos like this, subscribe Big TV channel.